హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్స్. టుడే స్పెషల్ గోబీ 65 కరకరలాడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో గోబీ 65 బయట రెస్టారెంట్లో లాగా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలంటే ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా టేస్టీగా గోబీ 65 రెడీ అవుతుంది. మీరు ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు. ముందుగా గోబీ 65కి కావాల్సిన ఐటమ్స్. ముందుగా 1 కిలో కాలీఫ్లవర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి. అంతటిని ఒక గిన్నెలో వేసుకొని 1 టైం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి వేడి చేసుకుందాం. వాటర్ వేడైన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ని అంతటిని వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకొని వాటర్ అంతటిని వంపేసి సపరేట్గా కాలీఫ్లవర్ని మాత్రమే ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ ఏమీ లేకుండా నీట్గా వంపేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 4 స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి. టూ స్పూన్స్ కాలీఫ్లవర్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ సాల్ట్, చిటికెడు వంట సోడా, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు వీటన్నింటినీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ
మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా ఈ విధంగా ఉండాలి. అందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అది మీ ఆప్షనల్ అండి. మరొకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నిదానంగా కలుపుతూ పిండి అంతా కాలీఫ్లవర్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసి అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా బాగా వేడి అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 minutes బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక హాట్ బాక్స్లో వేసుకోవాలి. ఇలా ఈ కలర్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గోబీ మంచూరియా అనేది టేస్ట్ ఉంటుంది. మరి సేమ్ ఇలానే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 minutes మిక్స్ చేయకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అలానే కరివేపాకు, ఆనియన్స్,
వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి గోబీ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.